ఇండియాలో మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్గనైజేషన్ ఏది అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో ఆర్ఎస్ఎస్ ఒకటి. ఇక లెఫ్ట్ వింగ్ సెక్యులర్ వాదులకు మేధావులకు అయితే బద్ధ శత్రువు ఆర్ఎస్ఎస్. తుమ్మినా దగ్గినా విమర్శిస్తుంటారు. అసలు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? ఎందుకు ఆర్ఎస్ఎస్ అంటే రాజకీయవాదులకు మంట? ఆర్ఎస్ఎస్ను ఇండియా బ్యాన్ చేసింది ఎందుకు? అంత క్రూరత్వం ఉంటే ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ ఎలా ఉంది? దేశానికి ఆర్ఎస్ఎస్ మంచిది కానప్పుడు ఆర్ఎస్ఎస్ అండతో బీజేపీ ఎలా ఎదిగింది? 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండియా మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్ఎస్ఎస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో హెడ్గేవార్ స్టార్ట్ చేశారు. ఇండియాకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ ఏర్పడే టైంకు ఇండియాలో స్వాతంత్ర పోరాటం మంచి ఊపులో ఉంది. ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పుడు చాలామంది ఆర్ఎస్ఎస్ కూడా స్వాతంత్ర పోరాటం కోసం ఏర్పడిన ఒక పార్టీ లేదా సంస్థ అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే ముస్లిం లీగ్, ఆల్ ఇండియా హిందూ మహాసభ లాంటి పెద్ద సంస్థలు పోరాటాలు చేస్తున్నాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్ఎస్ఎస్ ఎటువంటి స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొనలేదు. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ను విమర్శించే వారిలో ఎక్కువ మంది దీన్నే ప్రస్తావిస్తుంటారు. దేశ స్వాతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ ఎటువంటి త్యాగాలు పోరాటాలు చేయలేదు అని. ఇందులో నిజం ఉంది, అబద్ధం ఉంది. నిజం ఏంటంటే నిజంగా ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొనలేదు. ఇక అబద్ధం ఏంటి అనేది కాసేపట్లో చెప్తాను. ఇక ఆర్ఎస్ఎస్ ఏర్పడిన తరువాత ముఖ్యంగా మైక్రో లెవెల్లో పనిచేసింది. ముఖ్యంగా హిందూ యువతకు డిసిప్లిన్, జాతీయత, దేశం పట్ల గౌరవం, దృఢమైన శరీరం లాంటి కోర్ వాల్యూస్తో ఆర్ఎస్ఎస్ ముందుకు నడిచింది. ఈ రోజుకి కూడా దాదాపు ఇవే వాల్యూస్తో ఆర్ఎస్ఎస్ నడుస్తుంది. ఇక ఆర్ఎస్ఎస్ మోస్ట్ కాంట్రవర్షియల్ అవటానికి కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. ఎస్, అది నిజమే. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా ఎటువంటి పోరాటాల్లో పాల్గొనలేదు. దాని అర్థం ఆర్ఎస్ఎస్కు దేశభక్తి లేదు అని కాదు, బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా పనిచేశారు అని కూడా కాదు. ఆర్ఎస్ఎస్ను స్థాపించిన హెడ్గేవార్ 1920లో అంటే ఆర్ఎస్ఎస్ను స్థాపించడానికి ముందు నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఈయనే కాదు, నానాజీ దేశ్ముఖ్ కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్నారు. ఏక్నాథ్ రానాడే, అటల్ బిహారీ వాజ్పేయి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి చాలామంది ఇండివిజువల్గా పోరాటాల్లో పాల్గొన్నారు, జైల్లో కూడా వెళ్ళొచ్చారు. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ జనసంఘ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారే. అయినా ఆర్ఎస్ఎస్ ఎందుకు డైరెక్ట్గా పాల్గొనలేదు? అప్పటికే ఉన్న ముస్లిం లీగ్ ముస్లింలను ఏకం చేసి పోరాటాలు చేసింది కదా. అలా హిందువుల కోసం ఏర్పడిన ఆర్ఎస్ఎస్ ఎందుకు హిందువులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయనివ్వలేదు అనే ప్రశ్నకు సమాధానం 3 రకాలుగా చూడాలి. అందులో ఒకటి, ఆర్ఎస్ఎస్ ఒక పొలిటికల్ పార్టీ కాదు. ఆర్ఎస్ఎస్ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఇక రెండవ కారణం, ఆర్ఎస్ఎస్ ఏర్పడింది 1925లో. సో ఏ సంస్థ అయినా ప్రారంభంలోనే బలంగా తయారవ్వదు. సో అప్పటికే ఉన్న హిందూ ముస్లిం సంఘాలకు తోడు ముఖ్యమైన పొలిటికల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ సారథ్యంలో ప్రజలంతా కలిసి పోరాడుతుంటే బ్రిటిష్ వారు ఎక్కడికక్కడ వారిని అణిచివేయటం లేదా వారిలో వారికి గొడవలు పెట్టే కార్యక్రమాలు చేసి ఇండియన్స్లో ఉన్న ఐకమత్యాన్ని దెబ్బతీసే పనులు చేసేది. అప్పట్లో హిందూ ముస్లిమ్స్ మధ్య ఉన్న గొడవలు, బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ మధ్య ఏ విధంగా గొడవలకు కారణమయ్యారు లాంటి పూర్తి వివరాలతో ఒక వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. సో అప్పుడే మొదలైన ఆర్ఎస్ఎస్ పోరాటాల్లో పాల్గొంటే బ్రిటిషర్స్ లేదా ఇతర మత గొడవల్లో ఆర్ఎస్ఎస్ నిలబడటం కష్టమయ్యేది. ఇక మూడవ కారణం, ఆర్ఎస్ఎస్ ఏర్పడటానికి ముఖ్య ఉద్దేశం హిందూ మొబిలైజేషన్, హిందూ కల్చర్ ప్రొటెక్షన్, డిసిప్లిన్, దేశం పట్ల అంకితభావం, శారీరక దృఢత్వం. వీటిపైనే ఆర్ఎస్ఎస్ మెయిన్గా ఫోకస్ చేసింది. ఎందుకంటే పొలిటికల్గా పోరాడడానికి అప్పటికే చాలా సంస్థలు, వ్యక్తులు ఉన్నారు. కానీ స్వాతంత్రం సాధించిన తరువాత అది నిలబెట్టుకోవాలన్నా, హిందువుల హక్కులు కాపాడుకోవాలన్నా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో ఉండాలని ఆర్ఎస్ఎస్ నమ్మింది. ఇవే కాదు, అప్పటికే ముస్లిమ్స్ తరపున ముస్లిం లీగ్ ఏర్పడింది. ఒక పక్క హిందువులు ముస్లిమ్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, మరో పక్క ఇదే 2 గ్రూప్స్ కలిపి స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొంటున్నాయి. 1857 సిపాయి తిరుగుబాటు, లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ను మతం ఆధారంగా విభజించడం, 1916 లక్నో ప్యాక్ట్, 1919 ఖిలాఫత్ ఉద్యమం మరియు అల్లర్లు, 1921 మలబార్ నరమేధం, 1924 కోహత్ రియోట్స్. ఇవన్నీ హిందూ ముస్లిమ్స్ మధ్య జరిగిన అతిపెద్ద గొడవలు. ఇవన్నీ చూసి హిందువులు సంఘటితం కావాల్సిన అవసరాన్ని హెడ్గేవార్ గుర్తించారు. అందుకే ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. స్వరాజ్యం తెచ్చుకోవటమే కాదు, దాన్ని కాపాడుకోవాలి అని నమ్మింది ఆర్ఎస్ఎస్. అదే కాదు, భారతీయ నిజమైన ఆత్మ హిందూ కల్చర్, దాన్ని ప్రొటెక్ట్ చేయడంలోనే ఉంది అని నమ్మింది. అందుకే రాజకీయాలకు దూరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ కంటే ముందు ముస్లిమ్స్ హక్కుల కోసం ఏర్పాటైన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆ తర్వాత ఫుల్ టైం పొలిటికల్ పార్టీగా మారింది. కానీ ఆర్ఎస్ఎస్ అలా పాలిటిక్స్లోకి రాలేదు.
అందుకే అప్పటి బ్రిటిష్ డాక్యుమెంట్స్లో కూడా ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ అని చాలా చోట్ల రాశారు. పోరాటాలు చేయలేదంటే బ్రిటిష్ వాళ్ళకు అనుకూలం అని కాదు. స్వరాజ్య నిర్మాణం కోసం, హిందూ హక్కుల కోసం ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. దానికి అవసరమైన కార్యాచరణతో గ్రౌండ్ లెవెల్లో ముందుకు సాగింది. అందుకే ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ఉంది. ఆర్ఎస్ఎస్ నాయకులు సొంతంగా స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు. ఇక చాలామంది ఆర్ఎస్ఎస్కు సావర్కర్కు మధ్య లింకు పెట్టి చెప్తుంటారు. గాంధీ హత్యలో సావర్కర్ పాత్ర ఉంది, సో సావర్కర్ హెడ్గేవార్ మధ్య మంచి సాన్నిధ్యం ఉంది కనుక గాంధీ హత్య వెనుక సావర్కర్ ఆర్ఎస్ఎస్ ఉన్నాయని చాలామంది అంటూ ఉంటారు. దీనికి సమాధానం తెలియాలంటే ఈ కథలోకి మరో ఎంట్రీ అవసరం. అదే ఆల్ ఇండియా హిందూ మహాసభ. 1906లో ఏర్పడిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అప్పటికే పొలిటికల్ టర్నప్ తీసుకుంది. ముస్లిమ్స్ హక్కుల కోసం ప్రత్యేక ఓటు, అధికారాల కోసం పోరాడుతోంది. దీనితో చాలా చోట్ల హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు జరిగేవి. అందుకే 1915 ప్రాంతంలో హిందువుల హక్కులు రక్షణ కోసం ఏర్పడిందే ఆల్ ఇండియా హిందూ మహాసభ. ముస్లిం లీగ్ లాగే ఇది కూడా పొలిటికల్ పార్టీలా మారింది. కాకపోతే రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారలేదు. 1915లో ఏర్పడిన హిందూ మహాసభకు 1937 ప్రాంతంలో సావర్కర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి హిందూ మహాసభ పూర్తిగా పొలిటికల్ పార్టీగా మారింది. హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ నాయకుల మధ్య మంచి రిలేషన్ ఉంది, కానీ ఎక్కడా రెండు ఒక్కటే అని చెప్పలేదు, కలిసి పని చేయలేదు. హిందూ మహాసభ నాయకుల ప్రసంగాలకు కొంతమంది ఆర్ఎస్ఎస్ క్యాడర్ హాజరయ్యేది. ఇంకొంతమంది అభిప్రాయం ప్రకారం ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ నాయకుల నుంచి ఇన్స్పైర్ అయ్యింది అంటారు. అనటమే కాదు, ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే సావర్కర్ ఐడియాలజీ అయిన హిందూ రాష్ట్ర ఆర్ఎస్ఎస్కు ప్రధాన ఇన్స్పిరేషన్. అందుకే అనుకుంటా చాలామంది ఆర్ఎస్ఎస్, సావర్కర్ ఇద్దరిని వేరువేరుగా చూడటానికి ఇష్టపడరు. కానీ హిందూ మహాసభ పూర్తిగా పొలిటికల్ పార్టీ. ఆర్ఎస్ఎస్ హిందూ ప్రైడ్ కోసం పనిచేసే స్వయం సేవక్ సంస్థ. ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీకి వెన్నెముక ఎలా అయింది? ఇది తెలుసుకోవాలంటే హిందూ మహాసభ ఏమైందో తెలుసుకోవాలి. ఆల్ ఇండియా హిందూ మహాసభ ముస్లిం లీగ్ లాగా మాస్ ఇమేజ్ సంపాదించలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఆ ఇమేజ్లో ఉంది. కాకపోతే కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చని హిందువులకు మాత్రం ఒక ఆప్షన్లా మారింది. 1947 తర్వాత హిందూ మహాసభ ప్రభావం తగ్గిపోయింది. దీంతో ఆల్ ఇండియా హిందూ మహాసభ కాస్త పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మారి భారతీయ జనసంఘ్గా 1951లో తన ప్రయాణం మొదలుపెట్టింది. శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పటికే నెహ్రూ క్యాబినెట్లో పనిచేశారు. ఆయనే భారతీయ జనసంఘ్ను మొదలుపెట్టారు. 1947లో ఇండియా పార్టీషన్ తరువాత హిందూ సమాజ రక్షణ కోసం పొలిటికల్గా కూడా బలంగా ఉండాలని భావించిన ఆర్ఎస్ఎస్ నేరుగా రాజకీయాల్లోకి రాకపోయినా కొత్తగా ఏర్పడిన బీజేఎస్కు పూర్తి మద్దతు ఇచ్చింది. కొంతమంది ఆర్ఎస్ఎస్ క్యాడర్ బీజేపీ పార్టీలో చేరారు. కానీ 1977 ఎమర్జెన్సీ తరువాత అప్పటి ఇందిరాగాంధీని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ జనతా పార్టీగా ఏర్పడి అప్పటి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచాయి. కానీ జనతా పార్టీలో నాయకుల ఐడియాలజీ సరిపోక తొందరలోనే జనతా పార్టీలో చీలికలు వచ్చాయి. అలా జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన భారతీయ జనసంఘ్ భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు మనం చూస్తున్న బీజేపీగా మారింది. ఇక అప్పటికే మతం ఆధారంగా ఇండియా చీలిపోవటం, ఇందిరాగాంధీ హయాంలో చాలా చోట్ల హిందువులపై హింసను చూసిన ఆర్ఎస్ఎస్ నాయకత్వం హిందువుల రక్షణ హక్కుల కోసం ఏర్పడిన ఆల్ ఇండియా హిందూ మహాసభ నుంచి ఇప్పటి బీజేపీగా మారిన పార్టీకి మద్దతిస్తూ వస్తుంది. చాలామంది మాట్లాడే మరో అంశం ఆర్ఎస్ఎస్ దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేసింది అని, బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసింది, అందుకే స్వాతంత్రం వచ్చాక ఇండియాలో బ్యాన్ చేశారు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ఒక నిజమైతే ఉంది. స్వాతంత్రం వచ్చాక ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు. అబద్ధం ఏంటంటే ఎందుకు బ్యాన్ చేశారో ఆ కారణాలే అబద్ధం. నిజానికి ఆర్ఎస్ఎస్ ఒక్కసారి కాదు 3 సార్లు బ్యాన్ అయ్యింది. గాంధీని గాడ్సే హత్య చేసిన తరువాత మొదటిసారి బ్యాన్ చేశారు. ఎందుకంటే గాడ్సే ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా ఉండేవారు. కానీ గాంధీ హత్యకు ముందే గాడ్సే ఆర్ఎస్ఎస్ నుంచి దూరమయ్యారు. అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు. విచారణ తరువాత ఆర్ఎస్ఎస్కు గాంధీ హత్యకు మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారణ అయింది. సో 1949 జూలైలో బ్యాన్ ఎత్తేశారు. ఇక రెండవసారి 1975 ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ను మరోసారి బ్యాన్ చేశారు. ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లెవెల్లో చురుకుగా పనిచేస్తోందని ఇందిరాగాంధీ బ్యాన్ చేసింది. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ పైన ఉన్న బ్యాన్ను ఎత్తేశారు. ఇక మూడవసారి 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన సందర్భంలో బ్యాన్ చేశారు. కానీ 1993లో సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కాలేదని బ్యాన్ ఎత్తేసింది.
చాలామంది ఈ బాబ్రీ మసీద్ కూల్చివేసిన సంఘటనలో ఆర్ఎస్ఎస్ ముఖ్య పాత్ర పోషించింది. ఒక రకంగా ఆర్ఎస్ఎస్ వల్లే బాబ్రీ మసీద్ కూల్చేశారు అనే వారు కూడా ఉన్నారు. నిజానికి బాబ్రీ మసీద్ కూల్చివేసిన సంఘటనలో వేల మంది స్వయం సేవక్స్ పాల్గొన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ఎక్కడా బాబ్రీ మసీద్ సంఘటనలో పాల్గొనమని చెప్పలేదు. అలా అని అసలే ఆదేశాలు లేవని కాదు, కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు ఇండైరెక్ట్గా స్వయం సేవక్స్ను పాల్గొనాల్సిందిగా చెప్పారు. కాకపోతే ఇది స్వయం సేవక్ అంటే కరసేవకుల ఇష్టం మీదనే ఆధారపడి ఉండేది. సో ఈ విధంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్య అనుబంధం ఏర్పడింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్లో చాలా మార్పులు జరిగాయి. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్లో చాలా వింగ్స్ వచ్చాయి. స్టూడెంట్స్ కోసం ఏబీవీపీ, హిందూ కల్చర్ కోసం విహెచ్పి, యూత్ అండ్ హిందూ ప్రొటెక్షన్ కోసం బజరంగ దళ్, సోషల్ సర్వీస్, ట్రైబల్ డెవలప్మెంట్ కోసం సేవాభారతి లాంటి వింగ్స్తో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ గురించి ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్తాను. మామూలుగా ఆర్ఎస్ఎస్ దాని ఐడియాలజీ ముస్లిమ్స్కు వ్యతిరేకం అనుకుంటారు. కానీ ఆర్ఎస్ఎస్లో ముస్లిమ్స్ కూడా ఒక వింగ్ ఉంది, ముస్లిం రాష్ట్రీయ మంచ్. ఇందులో ముస్లిమ్స్ సభ్యులుగా, నాయకులుగా ఉంటారు. ఒక అంచనా ప్రకారం ముస్లిమ్స్ రాష్ట్రీయ మంచ్లో 10,000 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. అంటే అందరూ ముస్లిమ్స్ కాదు, కానీ మెజారిటీ ముస్లిమ్సే ఉన్నారు. వీళ్ళు ఏం పని చేస్తారంటే ముస్లిమ్స్లో జాతీయ భావనను పెంచే ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. యాంటీ టెర్రరిజం, సోషల్ డెవలప్మెంట్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తుంటారు. ఆర్టికల్ 370 రద్దు, వక్ఫ్ బిల్ 2025 సమయాల్లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇండియన్ గవర్నమెంట్కు అనుకూలంగా మాట్లాడింది. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఎటువంటి హిందూ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనదు. కొంతమంది మాత్రమే వారి ఆసక్తిని బట్టి పాల్గొంటారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడిందే హిందూ ఐక్యత, రక్షణ, జాతీయ భావాన్ని పెంచటం, దేశం కోసం పనిచేయటం, అందుకు అవసరమైన నిబద్ధత, శారీరక దృఢత్వం లాంటి కోర్ వాల్యూస్తో మొదలయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందుకోసమే పనిచేస్తోంది. చాలామంది కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ దేశభక్తిని, త్యాగాలను విమర్శిస్తుంటారు. నిజానికి భారత స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు పెద్దగా చేసిందేమీ లేదు. లేబర్ స్ట్రైక్స్, వర్కర్స్ రైట్స్, యూనియన్ ఫార్మేషన్ మీద మెయిన్ ఫోకస్ చేసింది. కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు. కానీ ఐడియాలజీ సరిపోక దూరం జరిగింది సిపిఐ. ఆర్ఎస్ఎస్ దేశభక్తిని ప్రశ్నించే కమ్యూనిస్టులు ఒకానొక టైంలో బ్రిటిష్ గవర్నమెంట్కు సపోర్ట్ చేశారు. ఒక పక్క కొన్ని స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్న కమ్యూనిస్టులు జర్మనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న బ్రిటిష్ సైన్యానికి మద్దతు తెలిపింది. సో భారతదేశ ఫ్రీడమ్ ఫైట్లో కమ్యూనిస్టుల పాత్ర ఎప్పుడూ నిలకడగా లేదు. ఇక ఆర్ఎస్ఎస్ మంచిదా కాదా అంటే మంచిది అని చెప్పడానికి కారణాలు ఉన్నట్లే, కాదు అని చెప్పడానికి కూడా కారణాలు ఉంటాయి. నిజానికి ఆర్ఎస్ఎస్ ఏర్పడటానికి కారణం తెలిస్తే కొన్ని ప్రశ్నలే తలెత్తావు. ముస్లిం హక్కుల కోసం ముస్లిం లీగ్ ఏర్పడటం కరెక్ట్ అయితే హిందువుల కోసం ఆర్ఎస్ఎస్ ఏర్పడటం కరెక్ట్. ముస్లిం లీగ్ రాజకీయ అవసరాన్ని గుర్తిస్తే ఆర్ఎస్ఎస్ హిందువులు సంఘటితం కావాలన్న నిజాన్ని గుర్తించింది. స్వాతంత్రం కోసం పోరాటం ముఖ్యమని కొందరు భావిస్తే దేశ స్వరాజ్యం నిలబడటానికి ఒక పెద్ద కార్యాచరణ ముఖ్యమని ఆర్ఎస్ఎస్ భావించింది. దేశం ముక్కలయ్యిందని అందరూ భారతీయుల్లాగే ఆర్ఎస్ఎస్ కూడా ఆలోచించింది. అందుకే రాజకీయ ప్రవేశం చేయకపోయినా తన సిద్ధాంతాల పోలికల నుంచి పుట్టిన బీజేపీకి అండగా నిలుస్తోంది. ఆర్ఎస్ఎస్ను సమర్థించే వారున్నారు, విమర్శించే వారు ఉన్నారు. ఒక సంస్థ తన ప్రయాణాన్ని ఏ సిద్ధాంతాలపై నిర్మించి కొనసాగిస్తుందో అలాంటి ఒక సంస్థ ఆర్ఎస్ఎస్. భారతదేశంలో ఇప్పటికీ హిందువులు బ్రతకగలుగుతున్నారంటే ఉన్న కారణాల్లో ఒకటి ఆర్ఎస్ఎస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సెక్యులర్ రంగు పూసుకున్న ఇండియాలో స్వాతంత్రం రాక ముందు, వచ్చిన తరువాత హిందువులపై జరిగిన దాడుల్లో నలిగిన హిందువుల కోసం పుట్టిన సంస్థ. ఈ దేశం మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళకూడదు అని సుదూర లక్ష్యంతో మొదలైన ఆర్ఎస్ఎస్ ప్రయాణం దేశం ముక్కలు కావటాన్ని చూసింది. హిందువుల ఐక్యత ఎంత ముఖ్యమో గుర్తించి తన ప్రయాణాన్ని సాగిస్తున్న ఆర్ఎస్ఎస్ మరింత బలంగా తన భవిష్యత్తును కాపాడుకోవాలని కోరుకుంటున్నా. దేశంలో 15 నిమిషాల్లో హిందువులను చంపేస్తామని మాట్లాడే మతతత్వ పార్టీలు దర్జాగా ఉన్న ఈ దేశంలో హిందువుల ఐక్యత కోసం, రక్షణ కోసం, ఈ దేశ భద్రత కోసం, దేశం ఆపదలో ఉన్న ప్రతిసారి నేనున్నానంటూ సహాయాన్ని అందిస్తున్న ఆర్ఎస్ఎస్ మంచిది కాదు అనటంలో వారి మంచి ఎలాంటిదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ మీద ముఖ్యంగా వినిపించే విమర్శలకు సమాధానాలు ఇచ్చానని అనుకుంటాను. జై హింద్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.